మంగళగిరి ఇందిరానగర్ యూపీహెచ్సిలో అతిసార వ్యాధి నిర్మూలన పోస్టర్ను ఆవిష్కరించారు. స్టాప్ డయేరియా క్యాంపెయిన్ గురించి ఒక పోస్టర్ రివీల్ చేశాము. సో ఇందులో ఏంటంటే మన జనాలకి ఇప్పుడు మన సీజన్ స్టార్ట్ అవుతుంది, లైక్ రెయినీ సీజన్. సో పాపులేషన్ మొత్తానికి మనం ఒక అవగాహన ఇవ్వాలి అని ప్రతి ఒక్కళ్ళు శుభ్రమైన వాటర్, అంటే డ్రింకింగ్ వాటర్ విషయంలో కానీ యూజింగ్ వాటర్ కానీ అంతా శుభ్రంగా క్లీన్ అండ్ నీట్గా ఉండే వాటర్ వాళ్ళు తీసుకోవాలి, కన్జ్యూమ్ చేయాలి. అండ్ చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి ఫ్రీక్వెంట్ క్లీనింగ్ విత్ ద సోప్ అండ్ ఆల్, అంటే ఇన్ఫెక్షన్స్ లేకుండా చూసుకోవడం, పరిసరాలు శుభ్రంగా ఉండటం, మన ఇంటి బయట ఇంటి లోపల ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండటం, ఇవన్నీ మినిమం చిన్న చిన్న ట్రిక్స్ చిన్నవి ఫాలో చేస్తూ వాళ్ళ హెల్దీ లైఫ్ స్టైల్లోకి వాళ్ళు ఇంక్లూడ్ చేసుకోవాలి. అంటే కొన్ని ఏరియాస్లో కొన్ని వాటర్ మనకి ఒకవేళ మున్సిపాలిటీ వాటర్ తాగే ఇది ఉన్నప్పుడు దాన్ని బాయిల్ చేసుకొని క్లీన్గా మనం వాటర్ కన్జ్యూమ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో మనకి కమ్యూనికబుల్ డిసీజెస్ మోర్ ఈజీగా ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒకళ్ళకి వచ్చిన తర్వాత ఆ సఫర్ పక్కన వాళ్ళకి కూడా ఉంటుంది కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ పరంగా. సో ఫ్యామిలీలో అందరూ హెల్తీగా ఉండాలి, అందరూ కాషనింగ్గా ఉండాలి. సో ఆ పరంగా చూసుకున్న మనం ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ప్లస్ జింక్ మొత్తం కాంబినేషన్లో ఇస్తే పిల్లల విషయంలో మనకి కేర్ఫుల్గా, అంటే ఫస్ట్ ఓఆర్ఎస్తో స్టార్ట్ చేస్తాం. టీపీఎంఓ మేడం డాక్టర్ సుజాత మేడం చేతుల మీదుగా పోస్టర్ లాంచ్ చేశాం ఇక్కడ. ఇదేంటంటే ఈ నెల జూన్ 16 నుంచి 30వ తారీఖు వరకు ఆశాస్ ఇంటింటికి వెళ్ళి 0 to 5 years ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎలా ఉన్నారో వాళ్ళని చూసి, ఎవరికైనా డయేరియా సిమ్టమ్స్ కనుక, అంటే మోషన్స్ అవుతున్నాయి, వాంతులు అవుతున్నాయి అని సిమ్టమ్స్ ఎవరైనా చెప్తే కూడా ఇమీడియట్గా వాళ్ళకి ఓఆర్ఎస్ ప్యాకెట్స్, జింక్ ఇచ్చి హాస్పిటల్కి పంపిస్తారు. ఇక్కడ ఎప్పుడు డాక్టర్ అవైలబుల్గా ఉంటారు, ఫ్లూయిడ్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి అలాంటి లక్షణాలు ఉంటే మటుకు వెంటనే హాస్పిటల్కి పంపిస్తారు. మామూలుగా ఈ అతిసార వ్యాధి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే నీళ్ళ విరోచనాలు అవడం, కడుపులో నొప్పి రావడం, ఒక్కొక్కసారి హైగ్రేడ్ ఫీవర్ ఉంటుంది, తలనొప్పి ఉంటుంది, వాంతులు అవుతాయి. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు కంపల్సరీగా మీరు సొంత ట్రీట్మెంట్ మెడికల్ షాప్స్కి వెళ్ళి టాబ్లెట్స్ తెచ్చుకోకుండా డాక్టర్ యొక్క సలహాతో చేసుకోవడం వల్ల ఈ డయేరియా నుంచి వచ్చే డెత్లు, ప్రమాదాలు అనేవి మనం తగ్గించవచ్చు. మన సచివాలయాలన్నింటిలో, తర్వాత వచ్చేసరికి యూపీహెచ్సి అన్నింటిలో కూడా ఓఆర్ఎస్ డ్రింక్ కార్నర్ అనేది అరేంజ్ చేసి ఉన్నాము. ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్ లీటర్ కాచల్లొచ్చి నీళ్ళలో ఒక ప్యాకెట్ కలుపుకొని తాగడం వల్ల ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ రాకుండా డయేరియా వచ్చిన వాళ్ళకి క్యూర్ అవుతుంది. దాంతోపాటు ఒకవేళ మీ దగ్గర ఓఆర్ఎస్ ప్యాకెట్ లేకపోతే ఇంట్లో ఎలా ఓఆర్ఎస్ తయారు చేసుకోవాలంటే, 1 లీటర్ నీళ్ళల్లో 6 స్పూన్ల పంచదార, 1/2 స్పూను సాల్ట్ వేసుకుంటే ఇంట్లోనే మనం ఓఆర్ఎస్ అనేది తయారు చేసుకోవచ్చు. ఇలా మోషన్స్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా తల్లి బిడ్డకి పాలివ్వడం ఆపకూడదు, ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదు. దాంతోపాటు ఈ కలర్ రంగులున్న నీళ్ళు, అంటే కూల్ డ్రింక్స్ కానీ లేకపోతే సోడాస్ కానీ అలాంటివి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. ఖచ్చితంగా ఓఆర్ఎస్ కానీ లేకపోతే కొబ్బరి నీళ్ళు కానీ, మజ్జిగ కానీ, మదర్ మిల్క్ కానీ ఇవ్వడం అనేది మంచిది.